చాలా ఇష్యూస్ మీద పబ్లిక్ చేదరించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ట్రైనీలోనే ఉన్న ఇటువంటి ఐపీఎస్ అధికారుల మీద మరి ప్రభుత్వాలు ఏ విధంగా శిక్షణ తీసుకుంటుందో, లేకపోతే అతనికి ఐఏఎస్ ఇస్తారా లేదా కూడా, ఐపీఎస్ ఇస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు చాలా వ్యవహారాలు అయితే చెప్తాయి. అయితే ఇతను శిక్షణ సమయంలో కూడా కొన్ని గ్రూపులు క్రియేట్ చేసేవాడట. అక్కడ వాట్సాప్ గ్రూపులు తయారు చేసేది, తర్వాత తోటి మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేది, చాలా విచిత్రంగా వ్యవహరించేవాడు అనేది ఇప్పుడు ప్రాథమికంగా కూడా దర్యాప్తులో గుర్తించారు. అంటే ఆల్రెడీ కేసు అయితే నమోదైంది కాబట్టి ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో కూడా గుర్తించారు. ఇప్పుడు శిక్షణలోనే ఇటువంటి ప్రవర్తన ఉంటే, అందులో కేసులు ఎదుర్కొంటే ఇతనికి ఇప్పుడు ఐపీఎస్ హోదా వస్తుందా రాదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. కానీ చాలా ఇరిటేటెడ్ ఫెలో నిజంగానే. కానీ ఐ జస్ట్ వాంట్ టు కోట్ వన్ థింగ్ కృష్ణమోహన్, ఇక్కడ ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డాడు, కానీ చేసిన ఒక చిన్న తప్పు బహుశా బుద్ధి పెడదారి పడితే కెరీర్ ఎలా పడిపోతుందో చెప్పడానికి ఒక ఉదాహరణ కింద చెప్పుకోవాలా? ఇది చిన్న తప్పు కాదు. డెఫినెట్ గా ఇది ట్రైనీలో చాలా వాళ్ళ మానసిక స్థితిని చూస్తారు, వాళ్ళ వ్యవహార శైలిని గమనిస్తుంటారు. ప్రతిదీ ఆ ట్రైనింగ్ సెంటర్లలో జరుగుతుంది. ఒక ట్రైనింగ్ సెంటర్ లోనే ఐపీఎస్ స్థాయికి పరీక్షలు రాసి కష్టపడి వెళ్ళిన వ్యక్తి 300 ర్యాంకుతో 360తో ర్యాంకుతో ఐపీఎస్ 5వ సారి కొట్టిన వ్యక్తి కనీసం మహిళల పట్ల ఎలా ఉండాలి, పోలీస్ శాఖలో ఉన్నాం అందులో తోటి ఐపీఎస్ పట్ల ఎలా ఉండాలి, వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ట్రైనింగ్ ఫీడ్కి వచ్చిన పరిస్థితి ఉంటుంది. సో అటువంటి వాళ్ళ పట్ల ఇతను వ్యవహరిస్తున్న తీరును చూస్తే ఇతను పైకి కనపడ్డ వ్యక్తి కాదు, ఇతను లోపల ఒక పరగొట్టాడు, ఒక సైకో. డెఫినెట్ గా నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్ లోనే ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు అంటే మామూలుగా కొన్ని ఇష్యూస్ ట్రైనింగ్ సెంటర్ లో జరుగుతుంటాయి, చాలా వరకు బయటికి రావు. కానీ అమ్మాయి ధైర్యం చేసి ఎంతో ధైర్యంగా పోలీసులకి కంప్లైంట్ చేయడం, ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఆమె పోలీసులకి ఇచ్చే ప్రయత్నం చేయడం, ప్రాథమికంగా కూడా ఈ ఉదయ కృష్ణారెడ్డి అనే అంశం మీద కూడా చేసిన వ్యవస్థ మీద చాలా వరకు ఇచ్చేయడం, ఇవన్నీ కూడా కొంత క్లారిటీగా వచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ టైంలో కూడా ఈ వెళ్ళపాలానికి వెళ్ళడానికి ట్రై చేస్తే వాళ్ళ తమ్ముడు కూడా అందుబాటులో మాట్లాడడానికి ప్రయత్నం చేసాం, కానీ వాళ్ళ తమ్ముడు ఎక్కడ రెస్పాండ్ కావట్లేదు. అంటే ఇటువంటి పరిస్థితిలో ఉన్న మానసిక ఇటువంటి వ్యక్తులకి కొంత మానసికంగా ఏదో ఒక తేడా ఉంది వీళ్ళకి. ఇటువంటి వాళ్ళు పోలీసు వ్యవస్థలో దీంట్లో అసలు పనికిరాదు. కాబట్టి దీన్ని అకాడమీ ఏ విధంగా చూస్తుంది, లేదు దీనికంటూ ఒక ప్రత్యేకమైన సీజన్ ఉంటుంది, వాళ్ళు దీన్ని ఆ విధంగా చూస్తారా లేదా అనేది. వాస్తవంగా ఉదయ కృష్ణారెడ్డి మాట్లాడే తీరులకి మాట్లాడే మాటలకి వ్యవహరించే తీరుకి చాలా పూర్తిగా వ్యతిరేకం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. చాలామంది మాట్లాడుతున్నారు, సో ఇట్స్ అ కాన్స్పిరసీ అని చెప్పి సమ్మన్ కోట్ చేస్తున్నారు. బట్ ఇది పోలీసుల ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్న అంశాలు. ఎవరైనా తప్పు చేస్తే తప్పును ఒప్పుకోవాల్సింది అండ్ లీగల్గా వాటి యాక్షన్స్ని ఫేస్ చేయాల్సింది. దానికి ట్రైనీ ఐపీఎస్ఏ మినహాయింపు కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఏ స్థాయిలో ఉన్నా తప్పు చేస్తే కనుక ఆ తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. అండ్ దట్ ఇన్వెస్టిగేషన్ మనం ఇక్కడ బ్లేమ్ చేస్తున్నామా? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్స్లో పోలీస్ ఆఫీసర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈరోజు అక్కడ ఉన్నారంటే వాళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళే కదా. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక ట్రైనీ ఐపీఎస్ మీద ఇన్వెస్టిగేషన్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజియెస్ట్ మ్యాటర్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు బయటపడే విషయాలు కదా. అండ్ అక్కడ ఉంది కూడా తోటి ఐపీఎస్ కదా. సో ఒక చిన్న దుర్బుద్ధి అంటే మహిళలను చాలా తక్కువగా చూసి ఆ దుర్బుద్ధి
బహుశా తన దృష్టిలో చిన్నది అయ్యుండొచ్చు కాక, కానీ ఈరోజు ఏమవుతోంది, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ స్థాయికి ఎదిగాడు. ఎంత కష్టపడి ఉంటాడు, ఆ కష్టం ఎంత ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు ఇక్కడ, ఎదగడం గొప్ప కాదు, ఎదిగిన తర్వాత ఆ ఎదిగిన స్థాయిని నిలబెట్టుకోవడం గొప్ప. ఎదగడం వరకు ఒక ఎత్తు అయితే కనుక ఎదిగిన తర్వాత ఆ స్థాయిని కాపాడుకోవడం ఒక ఎత్తు. దట్టు ఇక్కడ ఏం క్వశ్చన్స్ రైజ్ అవుతాయి? సరే, కాన్స్పిరసీ అనుకుందాం ఫర్ ఎ వైల్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, డీటెయిల్స్ బయటపడుతున్నాయి కదా, డీటెయిల్స్ చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇది కదా క్వశ్చన్స్ రైజ్ అయ్యేది. ఎవరైనా చట్టానికి అతీతులు కాదు. ఇక్కడ మాట్లాడుకుంటుంది అదే, ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయికి ఎదిగిన వ్యక్తి, ఆ వ్యక్తి మీద విచారణ అంటే ట్రైనీ ఐపీఎస్గా ఉన్నప్పుడు చాలా బాధ్యతతో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. డోంట్ బ్లేమ్ దెమ్. ప్రస్తుతం ఆ బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నారు కాబట్టి. ఒకటా రెండా, ఆ మహిళ ఎంత ఇబ్బంది పడి ఉంటే కంప్లైంట్ చేస్తుంది అంటున్నారు. ఇట్స్ ఏ కాన్స్పిరసీ అని చెప్పి. ఒక ట్రైనీ ఐపీఎస్, రీసెంట్గా మ్యారేజ్ అయిన అమ్మాయి, మన రాష్ట్రం కూడా కాదు, పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి వచ్చి మన దగ్గర ఉంటుంది, మన తెలుగు రాష్ట్రంలో ట్రైనింగ్ అవుతుంది. రేపు మాపు మనకి మళ్ళీ అధికారిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత మర్యాద ఇవ్వాలి. దిస్ షోస్ ఇంకా ఎక్కడో ఇంకా దుర్మార్గపు బుద్ధి ఉండిపోయింది. మహిళలని తక్కువగా చూడడం, మహిళల పట్ల చిన్న చూపు. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఎంత చదువుకున్న వాళ్ళు కూడా మహిళలని అదే దృక్కోణంతో చూడడం. అసలు వీళ్ళు బయటకు వస్తే ఇంకా ఏముంటుందా భయం అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి కదా. ఎందుకంటే ఇప్పటికీ చూస్తున్నాం, లాస్ట్ ఐ థింక్ 1 వీక్, లాస్ట్ 2-3 వీక్స్ బిఫోర్ కూడా మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ అధికారి సంబంధించి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇష్యూస్. సో ఈ క్రమంలో మీరేమనుకుంటూ ఉన్నారు? ఎవరైనా ఇలాంటి విషయాలు ఎవరు తప్పు చేసినా చట్టం ముందు శిక్షార్హులే. చట్టానికి అతీతులు కాదు ఎవరు. ఇది కాన్స్పిరసీ అంటూ ఉన్నారు, బట్ లిజన్, అది కాన్స్పిరసీ అంటే హౌ యూ కెన్ సే దట్ అండి. ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ బయటకు వచ్చి రీసెంట్గా మ్యారేజ్ అయిన అమ్మాయి చెబుతోందంటే కనుక హ్యావ్ టు అండర్స్టాండ్ కదా. ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూట్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.